సంజయ్ వర్మ కథనం ప్రకారం మొత్తం కెనడియన్ బిహేవియర్ అనేది కంప్లీట్ గా అన్ప్రొఫెషనల్ మేనర్. అంతేకాదు ఇండియాని బ్యాక్ స్టాప్ చేస్తుంది, వెనక నుంచి పొడుస్తుంది. ఇండియా కెనడా డెమోక్రసీ కదా, కెనడాలో రూల్ ఆఫ్ లా ఉంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేస్తుంది కెనడా అని చెప్పి కూడా ఆయన వాపోయారనమాట ఒక ఇంటర్వ్యూలో. లాస్ట్ ఇయర్ జూన్ 2023లో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇండియా పాత్ర ఉందని చెప్పి కెనడా ఎలిగేషన్ వేసింది. దాని కెనడా దగ్గర ఎటువంటి ఆధారం లేదు. కెనడియన్ సాయిల్ లోకి వచ్చి ఇండియన్ అసాసినేషన్ చేశారు, ఇండియా తరపున జరిగిందని చెప్పి కెనడా ఎలిగేషన్ అనమాట. సో దాంతో కెనడా ఏం చేస్తుంది, మన డిప్లొమాట్స్ ని వీళ్ళందరినీ అనుమానితుల లిస్ట్ లో చేర్చింది. ఈ కేసు విషయం చెప్పకుండా ఇదంతా చేస్తుంది అనమాట కెనడా. సో దీంతో ఇండియా ఇమీడియట్ గా మన డిప్లొమాట్స్ ని రీకాల్ చేయాల్సి వచ్చింది అనమాట. అసలు మనం ఇండియా కెనడా సంబంధాల గురించి ఆలోచిస్తే మన డయాస్పోరా ఇంట్రెస్ట్ అక్కడ చాలా ఉంది. అంటే ప్రవాస భారతీయులు అక్కడ చాలా మంది ఉన్నారు. దాంతో పాటు మన మంచి ట్రేడింగ్ పార్ట్నర్స్ కూడా, రెండు డెమోక్రసీసే. మన కాన్స్టిట్యూషన్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ చాలా దగ్గరగా, మన మోడల్ వాళ్ళ మోడల్ చాలా దగ్గర ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో కెనడా ఖలిస్తానీస్ సపోర్ట్ చేయడం అనేది చాలా మంది ఖండిస్తున్నారు కూడా.